everyone, Madhu's chemistry class. Today we are discussing about a simple topic, IUPAC nomenclature. IUPAC means International Union of Pure and Applied Chemistry. In this session, we will discuss about three major words. One is a prefix, another one is a root word, another one is a suffix. We get better idea on IUPAC nomenclature, so must be studied about in these three words. మనం ఇక్కడ IUPAC nomenclature గురించి కంప్లీట్ ఐడియా మనకు రావాలంటే ఖచ్చితంగా ఈ త్రీ వర్డ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఫస్ట్ వచ్చేసి రూట్ వర్డ్. రూట్ వర్డ్ దాని ముందు ఉన్నది ఏది అంటే ప్రిఫిక్స్, దాని బ్యాక్ సైడ్ ఏముందంటే సఫిక్స్ ఉంది. నువ్వు PRS prefix, root word, suffix. Suffix which indicates saturation of a given organic compound or the compound consisting single bond or double bond or triple bond. It indicates saturation. And similarly, root word. Root word will indicates the number of carbon atoms present in the given organic compound or given organic chain. And prefix. Prefix will indicates exact position and number of multiple bonds as well as substituted groups. ఇక్కడ మనం గమనించినట్లయితే IUPAC నామెన్క్లేచర్లో ఈ త్రీ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. రూట్ వర్డ్ని మనము ఈ రూట్ వర్డ్ని మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే ఒక హార్ట్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక లివింగ్ ఆర్గానిజంకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఆర్గానిక్ IUPAC నామెన్క్లేచర్ రాసేటప్పుడు రూట్ వర్డ్ అంత ఇంపార్టెంట్. విల్ ఇండికేట్స్ ది నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ ది గివెన్ ఆర్గానిక్ చైన్. మనకి ఇచ్చినటువంటి ఆర్గానిక్ చైన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయని తెలియజేసేది అంటే రూట్ వర్డ్. సఫిక్స్ విల్ ఇండికేట్స్ ది సాచురేషన్ ఆఫ్ గివెన్ కార్బన్ చైన్, which means the chain consisting only single bonds or only double bonds or only triple bonds, either the compound consisting all type of bonds. So suffix will indicates saturation or unsaturation of the given compounds. Suffix మనకు దేని ఇండికేట్ చేస్తుందంటే ఉన్నటువంటి కాంపౌండ్ అది సాచురేటెడా అన్సాచురేటెడ్ అనేది ఇండికేషన్ ఇస్తుంది అన్న. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిఫిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ వర్డ్ సఫిక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ రూట్ వర్డ్ని గమనించినట్లయితే రూట్ వర్డ్ దేని ఇండికేట్ చేస్తున్నారంటే నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. రూట్ వర్డ్ విల్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. మనకిచ్చినటువంటి కార్బన్ చైన్లో నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మారిపోయే కొద్దీ, అంటే వాటి యొక్క నంబర్లో పెంచడం కానీ తగ్గించడం కానీ చేసే కొద్దీ రూట్ వర్డ్ యొక్క నేమ్ మారిపోతుంది. ఇవి మనకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో వచ్చినవి, మనకు 10th క్లాస్లో మనం ఆల్రెడీ చదువుకున్నవి. ఇక్కడ గమనించినట్లయితే నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, root word. If a compound consisting only one carbon atom, root word will be written as a meth. Similarly, the compound consisting two carbon atoms, root word will be written as eth. 3 carbon atoms, prop. 4 carbon atoms, buta. 5 carbon atoms, penta. 6 carbon atoms, hexa. 7 carbon atoms, hepta. 8 carbon atoms, octa. 9 carbon atoms, nana. 10 carbon atoms, deca. 11 carbon atoms, monodeca. 12 carbon atoms, dideca. ఇది మనకు జనరల్గా లోవర్ క్లాస్లో వస్తుంది నాన్న. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని బేస్ చేసుకొని ఆ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని బేస్ చేసుకొని రూట్ వర్డ్స్ ఏ విధంగా రాస్తున్నాం. ఒక కార్బన్ ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే కన్నా బ్యూట్, 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే పెంట్, 6 కార్బన్ ఆటమ్స్ ఉంటే హెక్సా, 7 కార్బన్ ఆటమ్స్ ఉంటే హెప్టా, 8 కార్బన్ ఆటమ్స్ ఉంటే ఆక్టా, 9 కార్బన్ ఆటమ్స్ ఉంటే నానా,
10 కార్బన్ ఆటమ్స్ ఉంటే డెకా, 11 ఉంటే డైడెకా, 11 ఉంటే మోనోడెకా, 12 ఉంటే డైడెకా అని రాస్తాం. ఇది రూట్ వర్డ్స్ రాసేటటువంటి మేనర్. సో అదేవిధంగా సఫిక్స్ చాలా ఈజీగా మనం రాసేయచ్చు. మనకు టైప్ ఆఫ్ బాండ్స్ సఫిక్స్ వర్డ్. మనము టైప్ ఆఫ్ బాండ్స్ తీసుకున్నట్లయితే ఉన్నది ఓన్లీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్: సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. సింగిల్ బాండ్, ది కాంపౌండ్ కన్సిస్టింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్, suffix will be written as "ane". Similarly, the compound consisting double bond, suffix will be written "ene" and mention at which carbon atom consisting double bond. And similarly, the compound consisting triple bond, suffix will be written as "ine". Same manner. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటే ఏన్ రాస్తాం, డబుల్ బాండ్ ఉంటే ఈన్ రాస్తాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని రాస్తాం. ఇక్కడ మనము కార్బన్కి సంబంధించి మనకు కార్బన్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కార్బన్ తీసుకున్నట్లయితే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. కార్బన్ ఈజ్ ఏ టెట్రా వ్యాలెంట్ ఆటమ్. కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే 4. కార్బన్ వచ్చేసి టెట్రా valent atom, which means tetra means 4, valent means valence. It indicates carbon will forms easily 4 bonds. Carbon వచ్చేసి మనకు 4 bonds ఈజీగా ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ మనకు లోయర్ క్లాస్ లో వస్తుంది. ఎందుకు కార్బన్ వ్యాలెన్సీ 4 ఎగ్జిబిట్ చేస్తుందంటే ఒకసారి మనకు డౌట్ ఉంటే ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకున్నామంటే 1s2 2s2 2p2. ఇక్కడ s లో ఒక సబ్ సెల్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అయినాయి. 2s లో ఒకే సబ్ సెల్ 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అయినాయి. మనకు 2p2. p ని గమనించినట్లయితే p లో వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2. ఇంకా కొత్తగా వచ్చి జాయిన్ అవ్వడానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కి అవకాశం ఉందంటే ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ రాస్తాను 1s2 2s2 2p2. s లో ఒక సబ్ సెల్ 2 ఎలక్ట్రాన్స్, 2s లో ఒక సబ్ సెల్ 2 ఎలక్ట్రాన్స్. p consisting 3 sub cells but it have only 2 electrons. They have ability to attract another 4 electrons. ఇక్కడ మనకి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ వచ్చి ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఆక్యుపై అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ 1 + 1 టోటల్ గా 4. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు ఇంకా మనకు అవుటర్ మోస్ట్ లో 4 ఎలక్ట్రాన్స్ వచ్చి ఆక్యుపై అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కార్బన్ యొక్క వాలెన్స్ ఎంత అంటే 4. కార్బన్ యొక్క వాలెన్స్ ఎంత తీసుకోవాలా? 4 తీసుకోవాలా. ఇక్కడ కార్బన్ స్టేబుల్ గా ఉందంటే కార్బన్ ఎన్ని బాండ్స్ ని కలిగి ఉంటుంది అంటే 4 బాండ్స్ ఉండాలి. ఆ కండిషన్ లో మాత్రమే కార్బన్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ CH4. ఇక్కడ రూట్ వర్డ్ మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇట్ కన్సిస్టింగ్ ఓన్లీ 1 కార్బన్ ఆటమ్. రూట్ వర్డ్ కేవలం కార్బన్ ఆటమ్స్ మాత్రమే చూసుకోవాలి, మిగిలిన వాటితో పని లేదు. ఇట్ కన్సిస్టింగ్ ఓన్లీ 1 కార్బన్ ఆటమ్. సో root word for 1 carbon atom is meth plus it consisting only single bonds. Only single bonds ఉంటే suffix ane అని రాస్తాం. IUPAC name methane. And similarly another simple organic compound is there. First of all we will be mentioned about numbering 1 2 3 4. It consisting 4 carbon atoms, which means root word is buta plus all carbon atoms consisting only single bonds. So write it as a suffix ane. Butane, buta plus ane, but IUPAC nomenclature రాసేటప్పుడు only 1 A will be taken.
సో బ్యూటేన్ ఏంటి దాని పేరు ఆ బ్యూటేన్. నెక్స్ట్ అదే విధంగా ఎగ్జాంపుల్ నెంబర్ 3 నంబరింగ్ 1 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 2 ఉంటే ఏం రాస్తాము ఈథ్. 2 కార్బన్స్ ఆర్ అటాచ్డ్ విత్ డబల్ బాండ్. ఇక్కడ మనకు డబల్ బాండ్ ఉంటే ఏం రాయాలి మనము ఈన్ రాయాలి. అప్పుడు దాని పేరేంటి ఈథీన్. దాని పేరు ఏమొస్తుంది ఈథీన్ వస్తుంది. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబరింగ్ ఇచ్చుకోవాలా. అయితే మనం ఈ విధంగా నంబరింగ్ ఇచ్చేటప్పుడు డబల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చేటటువంటి నంబరింగ్నే కన్సిడర్ చేయాలి. ఇట్లా మనం నంబరింగ్ ఇస్తే 1 2 3 4 మనకు వచ్చేసి థర్డ్ కార్బన్ అనే దగ్గర డబల్ బాండ్ వస్తుంది. ఏదది లెఫ్ట్ టు రైట్ కౌంట్ అంటున్నాం. లెఫ్ట్ టు రైట్ కౌంట్ లో మనకు థర్డ్ కార్బన్ అనే దగ్గర డబల్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ కౌంట్ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ కౌంట్ 1 2 3 4 ఫస్ట్ కార్బన్ అనే దగ్గర ఏమొస్తుంది డబల్ బాండ్ వస్తుంది. అకార్డింగ్ టు లీస్ట్ ప్రయారిటీ రూల్ డబల్ బాండ్ విల్ గెట్స్ లీస్ట్ నంబర్. డబల్ బాండ్కి మనము లీస్ట్ ప్రయారిటీ రూల్ అప్లై చేయాలా. ఎటువైపు నుంచి అయితే కౌంటింగ్ ఇచ్చినప్పుడు మనకు డబల్ బాండ్కి తక్కువ నెంబర్ వస్తుందో దాన్ని మనము కరెక్ట్ వేగా మనము ఐడెంటిఫై చేయాలా. సో మనకి ఇక్కడ ఈ ఫస్ట్ మెథడ్ని రాంగ్ మెథడ్గా కన్సిడర్ చేస్తాం. కరెక్ట్ మెథడ్ ఏదైనా అంటే సెకండ్ మెథడ్ అంటే లెఫ్ట్ టు రైట్ కౌంటింగ్. ఇప్పుడు దీని ప్రకారము ప్రిఫిక్స్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రిఫిక్స్ ఏం రాస్తాము ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ రాయాలా. ఏ పొజిషన్ ఉంది ఫస్ట్ పొజిషన్లో ఉంది 1. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ ప్లస్ ఏముంది ఫస్ట్ పొజిషన్లో డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ దట్ ఈక్వల్ టు 1 బ్యూటీన్. ఈ విధంగా మనము ఐయుపిఎస్సి నామన్క్లేచర్ అనేది రాయాలి. ఒకవేళ కార్బన్ కి మధ్య ట్రిపుల్ బాండ్ గానే ఉందనుకో అట్లాంటి కేసులో ఏం చేయాలా 1 2 రెండు కార్బన్స్ ఉన్నాయి. ఈత్ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్ ఇథైన్. ఏంటి దాని పేరు ఇథైన్. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్. మీకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఎగ్జాంపుల్లో మనకు సింగిల్ బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఉన్నాయి, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఐయుపిఎస్సి నామన్క్లేచర్ రాసేటప్పుడు డబల్ బాండ్కి లీస్ట్ ప్రియారిటీ రూల్ ప్రకారం డబల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలా. నేమ్ రాసేటప్పుడు ట్రిపుల్ బాండ్ కనుక ఉంటే ట్రిపుల్ బాండ్ని ఫస్ట్ రాయాలా. ది ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ కన్సిస్టింగ్ సింగిల్ బాండ్, double bond and triple bond, the numbering will be giving least number to the double bonded carbon atom. Then IUPAC naming system will be started on the triple bonded carbon atom position. ఇక్కడ కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు మనం నంబరింగ్ ఇచ్చుకున్నట్లయితే 1 1 2 3 4 5 6. ఇక్కడ మనకు ఫిఫ్త్ కార్బన్ ఆటం దగ్గర డబుల్ బాండ్ వస్తుంది, థర్డ్ కార్బన్ ఆటం దగ్గర ట్రిపుల్ బాండ్ వస్తుంది. ఇది ఏ కౌంట్ లెఫ్ట్ టు రైట్ కౌంట్. లెఫ్ట్ టు రైట్ కౌంటింగ్ లో మనకు ఫిఫ్త్ పొజిషన్ దగ్గర డబుల్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా 1 2 3 4 5 6. ఫస్ట్ కార్బన్ ఆటం దగ్గర మనకు డబుల్ బాండ్ వస్తుంది, థర్డ్ కార్బన్ ఆటం దగ్గర ట్రిపుల్ బాండ్ వస్తుంది. రైట్ టు లెఫ్ట్ కౌంట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ కార్బన్ ఆటం దగ్గర డబుల్ బాండ్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ వన్, ఇది రాంగ్ వన్. మనం ఏం చేయాలా ఈ మెథడ్ ని కన్సిడర్ చేయాలా. ఇప్పుడు ఈ మెథడ్ ప్రకారం ఫస్ట్ ట్రిపుల్ బాండ్ యొక్క పొజిషన్ రాయాలా. ట్రిపుల్ బాండ్ ఏ కార్బన్ ఆటం దగ్గర ఉంది అంటే థర్డ్ కార్బన్ ఆటం దగ్గర ఉంది. సో 3 ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 3 ఐ సఫిక్స్ వర్డ్, సారీ ప్రిఫిక్స్ వర్డ్. ప్రిఫిక్స్ వర్డ్ తర్వాత ఏం రాస్తున్నాము రూట్ వర్డ్. రూట్ వర్డ్ మీన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కన్సిస్టింగ్ a given organic chain. It consisting 6 carbon atoms. 6 means hexa plus first carbon atom దగ్గర
డబల్ బాండ్ ఉంది. 1 పొజిషన్, ఏ పొజిషన్ దగ్గర డబల్ బాండ్ ఉంది, ఈన్. ఫైనలీ 3 ఐన్ హెక్స్ 1 ఈన్ ఆర్. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు, 3 ఐన్ 1 హెక్సీన్. ఈ విధంగా రాస్తాం. ఇది సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కి సంబంధించి IUPAC నామన్క్లేచర్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు, సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం IUPAC నామన్క్లేచర్ ఇవ్వాలనేది నెక్స్ట్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.